హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. మా తోట చూపిస్తాను. అంతేకాకుండా గింజలు మనం ఏ టైంలో వేసుకోవాలనే విషయం చెప్తాం అనుకుంటున్నాను. ఇది కీరదోస పాకుతుందనమాట. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతుంది. అది షేడ్ వేయడం వల్ల నేను మొక్కలన్నిటిని కూడా కాపాడుకోగలను. ఇది బేసిల్ సబ్జా అంటారు చూడండి, అది మొత్తం పూత వచ్చేసింది. ఈ షేడ్ వలన నేను మొత్తము మొక్కలన్నీ కూడా ఎంత పచ్చగట్లు ఉన్నాయి చూడండి. ఇంత ఎండ ఇంత వస్తున్నా కానీ చక్క పూత వస్తుంది. ఎందుకు? గ్రీన్ షేడ్ వేయడం వల్ల. దానివల్ల ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే, మనము సమ్మర్ అయిపోవస్తుంది ఇంకా మే మధ్యలో ఏంటంటే సీడ్స్ వేసుకోవాలన్నమాట అన్నీ మనం. ఎందుకంటే వర్షాకాలంలో బాగా మొక్కలు పెరుగుతాయి, కానీ సీడ్స్ వేస్తే అవన్నీ అటు ఇటు వెళ్ళిపోయి సరిగ్గా జర్మినేట్ అవ్వవు. ఆ వర్షం పడుతుంది కదా. సో అందుకని మీరు ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయే టైంకి సీడ్స్ వేసుకొని వాటిని ఇట్లా షేడ్లో పెట్టుకోండి. మొక్కలు వస్తాయి కదా, అవి రీపాట్ చేసుకోవాలి. ఇది కీర అండి, దీన్ని కక్రీ అంటారు. చాలా పెద్దగా వస్తుంది అనమాట. అండ్ మీరు ఇవి చూడండి, వంగ మొక్కలు అనమాట. నారు అంతా కూడా వంగ నారు ఉంది. అండ్ టొమాటో కూడా వేసాను ఇప్పుడు. అవన్నీ ఏంటంటే మనకి సమ్మర్ అయిపోగానే వీటినన్నిటిని మనం మళ్ళీ ఈ నారు తీసేసి రీపాట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి వర్షాకాలంలో బాగా వస్తాయి అన్నమాట మొక్కలన్నీ కూడా. సో ఇది బీరపాదండి, చిన్న చిన్న వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. దీన్ని ఏంటంటే నేను పాలినేట్ చేయలేదు కాబట్టి ఎండిపోయింది. పాలినేట్ చేయాలి తప్పకుండా, మనకి బీస్ అవి రెగ్యులర్గా రావు కాబట్టి పాలినేట్ చేయాలి. ఈ మొక్క గురించి చెప్పాలండి. దీన్ని సపోర్ట్ గురించి అని మామూలుగా కొమ్మ టొమాటో ప్లాంట్ కానీ సపోర్ట్ కానీ పాతేస్తే అది పెరిగిపోయి ఇదిగోండి కాయ కూడా వచ్చింది. ఇదిగోండి ఇవి రెండేమో మరి ఇది ఏమంటారు, వాటర్ మెలన్ అనమాట. సో చిన్నగా ఉన్నాయి, చూద్దాము కాయలు వస్తాయేమో. ఇంతకుముందు కూడా పెంచాను నేను వాటర్ మెలన్. సో ఇప్పుడు కూడా వస్తాయేమో చూద్దాం. ఇవి లాంగ్ బీన్ మొక్క అనమాట. ఇది ఇంకా కరివేపాకు అయితే చెప్పని అవసరం లే, బాగా మనకు రెగ్యులర్గా కరివేపాకు వస్తూనే ఉంటుంది. అండ్ ఇవి విరజాజి మనకి ఎక్కువ వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. ఇది సపోటా పూత ఉంది పూర్తిగా. ఇంకా ఇప్పుడు చిక్కుడు అయితే మనకి సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు ఏం రావట్లేదు. ఈ మొక్క కొంచెం ఎండిపోయిందండి. ఏంటి, సీతాఫల మొక్క. ఇది మీకు తెలుసు కదా, ఆరెంజ్, టేబుల్ ఆరెంజ్. ఇది యాపిల్ ట్రీని నేను ఏం చేశానంటే మొత్తం ఆకులు రిమూవ్ చేశాను. మళ్ళీ చిగురులు స్టార్ట్ అయినాయి. ఎంతైనా పెద్దగా అయిపోతుంది, అందుకని అది కట్ చేసేసాను. అంటే లీవ్స్ తీసేసాను అనమాట. ఫ్రెష్గా మళ్ళీ లీవ్స్ వస్తున్నాయి. ఇదండి వంగ మొక్కలు, మొత్తం వంగ మొక్కలే ఉన్నాయి. అంటే డిఫరెంట్ వెరైటీస్ అనమాట. లాంగ్ బ్రింజాల్ ఒకటి, రౌండ్ది, గ్రీన్ అన్నీ వేసాను. సో మన వర్షాకాలం వచ్చేసరికి మనకు చక్కగా వచ్చేస్తుంది అనమాట. లోపల ఫిష్ ఉంది కాబట్టి మొత్తం పైన టబ్స్కి పైన అట్లా షేడ్ పెట్టేస్తాను అనమాట. దానిమ్మ పళ్ళు చూడండి మొత్తం చెట్టు నిండా ఉన్నాయి దానిమ్మకాయలు. సో చిన్న మొక్క కానీ మాకైతే విపరీతంగా దానిమ్మ మొక్కలు దానికి అవే వస్తున్నాయండి. ఎట్లా వస్తున్నాయో నాకు తెలీదు. ఎక్కడ పడితే అక్కడ దానిమ్మ మొక్కలు వస్తుంది. కొన్ని రోజులకి మాది దానిమ్మ గార్డెన్ అవుతుందేమో తెలీదు, మొక్కలన్నీ వస్తున్నాయి. ఏదండి చెర్రీస్ ఇప్పుడు పూత వస్తుంది, కానీ దిస్ ఈజ్ నాట్ ద సీజన్. మనకి ఇప్పుడు సీజన్ కాదు. పూత వచ్చినా కానీ కాయ అవ్వదు, అవి ఇప్పుడే టైం పడుతుంది ఇంకా. సో గంగవల్లి అంటారు. అది కూడా ఫుల్గా వస్తుంది మా తోటలో. మొన్న ఏం చేశానంటే నేను దాంట్లో అవి కోసి మంచి లీవ్స్ మాత్రమే కట్ చేసి మామిడికాయ పప్పులో వేస్తే చాలా బాగుండేది. ఇది చూడండి, ఇది నేరేడు మొక్క. ఇది కూడా ప్రూన్ చేశాను, మంచి చిగురులు వచ్చాయి, ఆరెంజ్ అట్లా అనమాట. ఇది కూడా దానికదే వచ్చిన దానిమ్మ మొక్క అనమాట. చూడండి ఇదిగోండి, దానికి కూడా పూత వస్తుంది. సో అట్లా అనమాట. మీరు గంగవల్లి ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి. గంగబాయల కూర అంటారు ఇక్కడ తెలంగాణలో. సో దాన్ని మన పప్పులో అది వేసుకొని కొంచెం మామిడికాయ, ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెరీ హెల్దీ, చాలా హెల్దీ అని విన్నాను నేను. అంటే ఫస్ట్ టైం మొన్న వేసాను. ఇంతకుముందు సర్వెంట్స్కి ఇచ్చేసేదాన్ని, కానీ ట్రై చేద్దామని మొన్న వేస్తే చాలా రుచిగా అయింది. మీరు కూడా ట్రై చేయండి, అదే ఈజీగా దొరుకుతుంది మీకు. ఇదిగోండి మా ఫిష్ ట్యాంక్. గ్రీన్ షేడ్ వలన ఇంకా గ్రీన్గా కనపడుతుంది మొత్తం కూడా. మొత్తము ఈ షేడ్ వల్లనే నా చెట్లన్నీ కూడా బాగా మొక్కలన్నీ బ్రతికాయండి. ఇదండి ఇది అలోవెరా అండి. షేడ్లో పెట్టబట్టి గ్రీన్గా బాగా ఉంది చూడండి. మొక్కలన్నీ కూడా చక్కగా గ్రీన్గా ఉన్నాయి అన్నమాట. కొన్ని మల్బరీస్ కూడా, అంటే ఇంకా
బాగా పండలేదు, పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి అనమాట. అదే ఒక 2-3 ఉన్నాయి, కోస్తాము. ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే ఎండ బాగా కావాలండి. లైక్ మీకు చిల్లీ ప్లాంట్స్కి ఎప్పుడు ఎండ ఎక్కువ కావాలి. సో ఎప్పుడు కూడా సన్లైట్ 50% సన్లైట్ తప్పకుండా ఉండేటట్టు చూసుకోండి చిల్లీ ప్లాంట్స్. నేను చూపిస్తాను. నేను ఇక్కడ పెట్టాను అనమాట చిల్లీ ప్లాంట్స్, బయట ఎండ తగిలేటట్టే పెట్టాను నేను. ఇది ఒక దానిమ్మ మొక్క అనమాట, తీసి రిపోర్ట్ చేశాను. చెప్పా కదా, ఎక్కడ చూసినా దానిమ్మ మొక్కలే వస్తున్నాయండి. ఇదండి చిల్లీ ప్లాంట్స్ కూడా నేను ఇక్కడ రీప్లాంట్ చేసి కొంచెం ఎండ తగిలేటట్టు పెట్టాను అనమాట. మీరు కూడా ఇలాగే గింజలు ముందే వేసేసుకొని మన రెయినీ సీజన్ కొరకు ప్రిపేర్డ్గా ఉండండి. హోప్ యూ లైక్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.